స్టీల్ స్క్రబ్బర్ తోటి డైలీ మనకి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న వైపర్స్ మనకి మార్ట్స్లోనే అలాంటి వాటిలో దొరుకుతుందండి. ఇదైతే నేను 10 రూపీస్కి తీసుకున్నాను. దీనికి ఈ స్క్రబ్బర్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అతికించేసుకోవాలి. ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం ఒత్తుగా కావాలని అనుకుంటే మీరు 2-3 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే 2-3 పెట్టుకున్నప్పుడు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి ఓడకుండా ఉండడం కోసం. ఒకటి పెట్టుకున్నప్పుడు అంత అవసరం లేదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని చూసారు, బాత్రూంలో టైల్స్ క్లీనింగ్కి అసలు ఎంత బాగా యూజ్ అవుతుందోనండి. నాకైతే పర్సనల్గా టిప్ బాగా నచ్చింది. ఎందుకంటే బాత్రూమ్ ఈ బ్రష్లు ఉంటాయి కదా, బ్రష్ మనకు అంత షార్ప్ ఉండదు. సో ఎంత క్లీన్ చేసినా కూడా చాలా టైం పడుతుంది. బట్ దీంతో అంత టైం ఏమి అవసరం లేదండి. ఇక్కడ నేను క్లీనింగ్ లిక్విడ్స్ ఏమి వేయకుండా మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా మట్టి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. సో ఇలాంటి వైపర్ ఒకటి తయారు చేసుకుని వాష్రూమ్లో పెట్టుకున్నామంటే కనుక ఇలాంటి కార్నర్స్లో ఉన్న మురికి, టైల్స్ ఎక్కువ మురుగు పట్టేస్తూ ఉంటుంది, త్వరగా అదే మనకి రాదు. ఇంకా మీరు ఏదైనా లిక్విడ్ లాంటిది వేస్తే ఇంకా త్వరగా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఎలా క్లీన్ అవుతుంది అనేది. సో ఈ టిప్ అయితే నాకు అంగోండి ఎంత బాగా మురికి వచ్చేసిందో. సో ఈ టిప్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 2, ఈ కత్తిరి అయితే పదును పోయిందండి. చూస్తున్నారు కదా, మీకు కట్ చేసి చూపిస్తాను. అంత బాగా ఏమీ కట్ అవ్వట్లేదు. సో దీనికి ఇంట్లోనే మనం పదును అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్టీల్ స్క్రబ్బర్ ఉంది కదా, స్టీల్ స్క్రబ్బర్ని ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలోనో లేకపోతే టీవీ చూస్తున్న టైంలోనో చక్కగా ఇలా కట్ చేసేయండి. మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది. కత్తిరి కూడా చక్కగా పదును అవుతుంది అనమాట. ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా మీరు కట్ చేసినట్లయితే మంచిగా షార్ప్ అవుతుంది అనమాట. టిప్ నెంబర్ 3, ఒక పాత బ్రష్ తీసుకున్నానండి. బ్రష్కి ఈ చివరన ఈ స్క్రబ్బర్ని ఇలాగా పెట్టేసుకున్నాను. ఇలా ఉంచేసినా పర్లేదు, ఊడిపోతుంది అనుకుంటే ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. అంటే వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి కానివ్వండి, లేకపోతే షింక్ క్లీన్ చేసుకోవడానికి, ఏవైనా మూలలు కార్నర్స్ లాంటి దుమ్ము రావట్లేదు, మురికి రావట్లేదు అనుకున్నప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడానికి భలే యూజ్ అవుతుంది. బ్రష్కే పెట్టాలా, డైరెక్ట్గానే క్లీన్ చేయొచ్చు కదా అని అంటే మన చేతులు రఫ్ అయిపోతాయండి. అలా రఫ్ కాకుండా ఉండడానికి ప్లస్ మనకి గ్రిప్ ఉంటుంది అనమాట. టిప్ నెంబర్ 4, ఈ టిప్ అందరికీ కాదు కానండి, కొందరు పెద్దవాళ్ళకి ఈ సూదిలో దారం ఎక్కించడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా, ఎవరైనా వస్తే ఎక్కించుతారు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి టిప్ బాగా యూజ్ అవుతుందండి. స్టీల్ స్క్రబ్బర్లో నుంచి చిన్న పీస్ తీసుకున్నాను. ఇదిగోండి, మీకు వీడియోలో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పీస్ తీసుకుని ఇలా యూ షేప్లో వంచేసుకొని ఆ యూ షేప్లోంచి ఇలా దారం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా డైరెక్ట్ ఆ స్టీల్ స్క్రబ్బర్ ఉంది కదా, పీస్ ఉంది కదా, దాన్ని సూదిలో ఎక్కించేసుకుంటే చాలా త్వరగా ఎక్కించగలుగుతామండి. దారం కంటే కూడా దీనికి ఈజీగా అయిపోతుంది కదా. అయితే సన్నంగా ఉన్న స్క్రబ్బర్ ఒకటి చిన్నగా కట్ చేసుకుని మీకు జూమ్లో చూపిస్తున్నాను. అందుకే ఇలా పెట్టేసుకుని సూదిలోకి ఎక్కించేసుకుంటే చక్కగా ఎక్కేస్తుంది. సో ఎవరు లేరు ఎక్కించడానికి, ఇప్పుడే అవసరం అనుకున్నప్పుడు, లేదా అస్తమానం ఎవరిని హెల్ప్ అడుగుతాం అనుకున్నప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, నేను ఒక దువ్వెన తీసుకొని దానికి స్క్రబ్బర్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే లాస్ట్ వరకు చేయకూడదండి. మనకి అంటే చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండే వరకు చూసుకుని, మన హ్యాండ్ గ్రిప్ ఎంతవరకు ఉందో చూసుకుని, మిగిలిన దానికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఇలాగా గుచ్చేసుకోవడమే. ఒక స్క్రబ్బర్ పెట్టుకుంటే ఇలా ఉండిపోతుందండి. మీకు ఇంకా దళసరిగా కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా పెడితే మాత్రం రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేసుకోండి, ఊడకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చక్కగా ఎప్పుడైనా కిటికీలు లాంటివి క్లీన్ చేసుకున్నప్పుడు, కార్నర్స్ క్లీన్ చేసినప్పుడు, అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. ఈరోజు నేను వీడియోలో చెప్పిన ప్రతి టిప్ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.